బ్రాహ్మణుల గురించి కించపరుస్తూ అవమానపరుస్తూ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇంతకుముందు ఇదే హాల్లో ఒక సమావేశం పెట్టి పూజారి వ్యవస్థ దేవాలయాల నుంచి తొలగించాలని, బ్రాహ్మణులకి పూజారి పేటెంట్ హక్క, వీళ్ళు దేవదూతల, అవసరమైతే చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడిన మీదట, అలాగే నిన్న 7వ తారీఖున గుంటూరులో కూడా సమావేశం పెట్టి బ్రాహ్మణులను, బ్రాహ్మణ వ్యవస్థను అతను మాట్లాడిన విధానం చాలా శోచనీయంగా, అతి జుగుప్సాకరంగా, అతి హేయంగా ఉండటాన్ని బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా తీవ్రంగా నిరసిస్తున్నాం, అలాగే ఖండిస్తున్నాం. బ్రాహ్మణులు అంటే కనుక సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతూ ఎవరి జోలికి రాకుండా వారు కార్యక్రమాలు లోకా సమస్త సుఖినో భవంతు అనే విధంగా గుళ్ళల్లో పూజలు చేస్తూ గురికి వచ్చిన భక్తుల కులాన్ని అడగకుండా గోత్రనామాలతో అర్చనలు చేస్తున్న బ్రాహ్మణ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడిన విధానం చాలా ఆక్షేపణీయం. దాని గురించి ఇవాళ మొన్న గుంటూరులో జరిగిన మీడియా సమావేశాన్ని నిరసిస్తూ ఖండిస్తూ దాని గురించి ఈ రోజున మేము మీడియా సమావేశానికి రావడం జరిగింది. ఈ 75 సంవత్సరాల్లో ఏనాడు కూడా బ్రాహ్మణులు బయటికి రాలేదు. బ్రాహ్మణుల మీద దాడులు జరుగుతున్నాయి, పూజారుల మీద దాడులు జరుగుతున్నాయి, బ్రాహ్మణ మంత్ర మీద దాడులు జరుగుతున్నాయి, పవిత్ర గ్రంథాల మీద దాడులు జరుగుతున్నాయి, మంత్ర అర్థాల మీద కూడా దాడులు జరుగుతున్న సందర్భం కూడా మేము ఏనాడు ఆక్షేపించలేదు. అయితే మా ఉనికికే ప్రమాదం జరిగే విధంగా నిన్న గుంటూరులో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన తర్వాత మేము అతనికి కౌంటర్ ఇవ్వడానికి ఇక్కడ రాలేదు, వాస్తవాలు చెప్పడానికి వచ్చాము. మా గురించి మాట్లాడటం వద్దని చెప్పడానికి వచ్చాము. ఆ విషయాలన్నీ కూడా మా బాస్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారు సవివరంగా మీకు వాస్తవాలు తెలియజేస్తారు. మీడియా సభ్యులందరూ కూడా దయచేసి ఓపికగా. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు 7వ తారీఖు గుంటూరులో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్క దానికి మా దగ్గర ఆన్సర్ ఉంది. ముందుగా మతం మార్చుకున్న దళిత క్రిస్టియన్లకు హిందూ మతం ద్వారా వచ్చిన రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులని పునఃసమీక్షించుకోవాలి, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. కానీ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి మా బ్రాహ్మణ సమాజం పూర్తి మద్దతు తెలియజేస్తున్నది. వారు మాట్లాడింది మీరు అందరూ చూసి ఉంటారు. వారు మాట్లాడిన దాంట్లో అసలు బ్రాహ్మణులకి ఇష్యూకి సంబంధం లేదు. ఏం చేస్తున్నారంటే బ్రాహ్మణుల భుజం మీద గన్ను పెట్టి మొత్తం సనాతన ధర్మాన్ని, హిందువులని టార్గెట్ చేస్తున్నాడు అనేది మేమందరం భావిస్తున్నాం. ఇది ఒక పెద్ద కుట్రగా భావిస్తున్నాం. దానికి గన్ను పెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేవని కూడా ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన పెద్దలు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారి మీద విమర్శలు చేసిన నేపథ్యంలో ఆ విమర్శలపై ఎంఆర్పిఎస్ స్పందనను తెలియజెప్పడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కు సహకరించవలసిందిగా అన్ని రకాల మీడియా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో అబద్ధాలను అందంగా చెప్పడంలో బ్రాహ్మణులకు మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ దేశంలో అబద్ధాలను
అందంగా చెప్పడంలో బ్రాహ్మణులను మించిన వాళ్ళు ఎవరు లేరు. అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసే కుట్రలు చేసే వాళ్ళలో బ్రాహ్మణులను మించిన వాళ్ళు ఈ దేశంలో మరెవరు లేరు. ఈ రెండింటికి స్పష్టమైన ఉదాహరణ నిన్న బ్రాహ్మణ సంఘాల పెద్దలు మందకృష్ణ మాదయ్య గారి మీద చేసినటువంటి విమర్శలు. బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన పెద్దలు నిన్న మందకృష్ణ మాదయ్య గారి మీద చేసిన విమర్శలలో ఏ ఒక్కటి కూడా నిజం లేదు. వారి ప్రెస్ మీట్ మొత్తం పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిన ప్రెస్ మీట్. నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలు, అసత్యాలు మాత్రమే. దీనిని ముందుగా గుర్తించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మందకృష్ణ మాదయ్య గారు రాజ్యాంగం రద్దు చేయాలని మాట్లాడుతున్నారు అని అన్నారు. అది అబద్ధం. మందకృష్ణ మాదయ్య గారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను సూచించే ఆర్టికల్ రద్దు చేయాలని మాట్లాడాడని నిన్న ఆరోపణ చేశారు. అది అబద్ధం. మందకృష్ణ మాదయ్య గారు రాముడిని విమర్శించారని వాళ్ళు ఆరోపణ చేశారు. అది అబద్ధం. హిందూ మతాన్ని విమర్శించారని వాళ్ళు నిన్న మాట్లాడారు. అది అబద్ధం. అలాగే కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, వైశ్య సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూడా మందకృష్ణ మాదిగా విమర్శ చేశారని నిన్న వాళ్ళు మాట్లాడారు. అది అబద్ధం. రాముడి మీద మందకృష్ణ మాదిగ గారు విమర్శ చేశారని మాట్లాడారు. అది అబద్ధం. రిజర్వేషన్ రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ మాట్లాడారని చెప్పారు. అది అబద్ధం. నిన్న బ్రాహ్మణ సంఘాల పెద్దలు మాట్లాడిన ప్రతి మాట కూడా పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందనే విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. వాళ్ళు మరొకసారి గుంటూరులో మందకృష్ణ మాదిగ గారు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి అంశాన్ని 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ ప్రెస్ మీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలను సంపూర్ణంగా గ్రహించకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా వాటి మీద విమర్శలు చేయొద్దని బ్రాహ్మణ సమాజ పెద్దలకు మేము సూచిస్తున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు మాట్లాడని మాట మాట్లాడినట్టుగా మీరు అబద్ధాలు చెబుతూ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలను వక్రీకరించి దానికి వక్రభాషం చెప్పే విధంగా మీ తెలివితేటలన్నీ చూపించే ప్రయత్నం చేసుకుంటూ రావడం జరిగింది. అవి ఇక్కడ చెల్లవు అనే విషయం ఈ సందర్భంగా మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది.